అన్న మీ పేరు అన్న? రమణారెడ్డి. ఏం చేస్తుంటారు అన్న? వ్యవసాయం చేస్తుంటాం. ఓకే అన్న, ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ ఉన్నాయి కదా అన్న, నెక్స్ట్ ఎవరికి గెలుస్తారు అనుకుంటారు అన్న? నెక్స్ట్ జగనే వస్తారని. ఎందుకని, ఏ విధంగా అన్న? ఆయన పెట్టిన సంక్షేమ పథకాలన్నిటిలో చాలామంది లబ్ధి పొందిన వాళ్ళు ఉన్నారు. కులము, మతము, పార్టీ ఏమీ విభేదాలు ఏమీ లేకుండా అందరికీ సకాలంలో అందరికీ అన్ని పథకాలు ఇంటింటికి అందజేసిండు. దానివల్ల వాలంటీర్ వ్యవస్థ కూడా చాలా లబ్ధి పొందినారు ప్రతి ఒక్కరు. ఎవరు అనేది వాళ్ళు వీళ్ళు అనేది లేకుండా ప్రతి ఒక్కరికి సమానంగా చేశారు. ఓకే అన్న, ఈ ప్రభుత్వంలో పథకాలు మీకేమైనా లబ్ధి చెందాయన్న? లబ్ధి చెందండి. ఏ విధమైనటువంటి పథకాలు? అమ్మఒడి చెందినవి ఆయన పెట్టిన ప్రతి ఒక్క పథకాలు 4-5 పథకాలలో మాకు వచ్చేసి. ఓకే, జగన్ అన్న ఇల్లు ఏమైనా వచ్చిందా? రాలేదండి. ఓకే అన్న, ఇప్పుడు ఇదే ప్రభుత్వం మళ్ళీ గెలిస్తే ఏ విధమైనటువంటి మార్పు కోరుకుంటున్నారు మీరు? ఇదే ప్రభుత్వం ఇంకా కొన్ని సంక్షేమ పథకాలు, ఇంకా కొన్ని ఏమన్నా రైతు వారీగా ఎక్కువ పథకాలు పెట్టాలని మేము ఆశిస్తున్నాం. ఓకే అన్న, ఒకవేళ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు పొత్తు పెట్టుకున్నారు కదన్న, దానిపైన మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ గారు అనేది ఇండివిజువల్గా చేసిండే సరిపోయిండేది. చంద్రబాబు నాయుడు ఇంకా కొన్ని అవకాశాలు ఉన్నాయి. ఆయన పొత్తు కలపడం వల్ల ఇంకా చాలా మైనస్ అవుతుంది. ఇప్పుడు రేపు ఎవరు గవర్నమెంట్ ఫామ్ చేస్తారనుకున్నారన్న? వైసీపీ ఫామ్లోకి వస్తుంది. అలానే మద్యపాన నిషేధం అనేది ఒక్కటే దాన్ని పట్టుకుంటున్నారు. కానీ నేను పాదయాత్రల్లో గమనించా, గ్రామాలలో ఒక షాపు కాదు, 2 షాపులు కాదు, మందమ్మే షాపులు ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తా ఉన్నాయి. ఆ చెల్లెమ్మలకు నేను చెప్తా ఉన్నా, నేను చూశాను, మీ కష్టాలను నేను విన్నాను, మీ అందరికీ చెప్తా ఉన్నాను, నేను ఉన్నాను అని చెప్పి మీ అందరికీ కూడా భరోసా ఇస్తా ఉన్నా. గ్రామ ప్రజలు ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం అందరూ, కానీ ఎవరి వల్ల అది అనేది సాధ్యం కాదు. ఆ ఒక్క మాటలోనే ప్రతి ఒక్కరికి ప్రతిపక్షాలకు అది ఒకటే వస్తుంది. ఇంకా మిగతా మరి చేసిన వాటన్నిటిలో మరి వాటన్నిటి గురించి అడగవచ్చు. రాష్ట్రంలో పుట్టిన ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలంటే ఏ ప్రభుత్వం చేయలేదు. ఉన్న పథకాలలో గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వం అనేది ఎంత లబ్ధి పొందిన ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఎంత తేడా వచ్చినది అనేది ప్రతి ఒక్కరికి 80% అర్థమైంది. లాస్ట్ అని క్వశ్చన్ అన్న, మీ ఓటు ఎవరికి వేస్తారు? జగన్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్.